నమస్కారం. టెక్నాలజీ ఎకోసిస్టమ్ల ప్రపంచంలోకి వెళ్దాం రండి. ఈరోజు మనం ప్రధాన టెక్నాలజీ ఎకోసిస్టమ్లు విశ్లేషణ అనే మూలం ఆధారంగా లోతుగా చర్చిద్దాం. అసలు ఈ టెక్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఊరికి కొన్ని ప్రోడక్ట్స్ అమ్మడం కాదు కదా. అస్సలు కాదు. ఇదొక సంక్లిష్టమైన నెట్వర్క్. అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సేవలు, డెవలపర్లు, ఆఖరికి మనలాంటి వినియోగదారులు అందరూ ఇందులో భాగమే. ఆ అంటే ఒకదాంతో ఒకటి పెనవేసుకొనుంటాయి. మార్కెట్లో స్థానం పదిలం చేసుకోవడానికి, కస్టమర్లను అట్టిపెట్టుకోవడానికి స్టికీనెస్ అంటారు కదా. హా, ఇది కీలకమనిపిస్తోంది. ఖచ్చితంగా. చాలా ఎకోసిస్టమ్లకు గ్యాజెట్లే పునాది. అంటే ఫోన్లు, వాచ్లు, ల్యాప్టాప్లు ఇవే కీలకం. సరే, మరి మొదట యాపిల్తో ప్రారంభిద్దామా? హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సేవలని కలపడంలో వాళ్ళు కింగ్స్ కదా. ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, వాచ్, ఎయిర్పాడ్స్, ఇప్పుడు కొత్తగా విజన్ ప్రో కూడా. అవునవును. వాళ్ళది ఒక రకంగా వాల్డ్ గార్డెన్ స్ట్రాటజీ అంటారు. అంటే అంతా వాళ్ల కంట్రోల్లో, వాళ్ల ప్రపంచంలోనే ఉంటుంది. దానివల్ల ఆ ప్రీమియం ఫీల్, డివైజ్ల మధ్య సింక్ అదంతా బావుంటుంది. నిజమే. అందుకే కదా అంత బ్రాండ్ లాయల్టీ. ఇక వాళ్ళ ఆదాయం చూడండి. హార్డ్వేర్ అమ్మకాలతో పాటు యాప్ స్టోర్ కమిషన్లు, ఐక్లౌడ్, యాపిల్ మ్యూజిక్ లాంటి సర్వీసులు, ఇలా చాలా మార్గాలున్నాయి. ఈ గ్యాడ్జెట్సే వాళ్ళ ఎకోసిస్టమ్కి మూలస్తంభాలు. యాపిల్ ఇలా ఉంటే మైక్రోసాఫ్ట్ కాస్త భిన్నంగా అనిపిస్తుంది. వాళ్ళకి సర్ఫేస్ డివైజ్లు, ఎక్స్బాక్స్ ఉన్నాయి కదా, అయినా వాళ్ళ బలం వేరేనా? అవును. మైక్రోసాఫ్ట్ బలం ప్రధానంగా ఎంటర్ప్రైజ్ మార్కెట్లో ఉంది. అంటే విండోస్, మైక్రోసాఫ్ట్ 365, అలాగే క్లౌడ్లో అజూర్, గేమింగ్లో ఎక్స్బాక్స్. ఇప్పుడు ఏఐ పైన కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు కదా, కో పైలట్ అని. ఎస్, ఏఐ ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఫోకస్. సర్ఫేస్ లాంటి హార్డ్వేర్ ఉంది, కానీ అది వాళ్ళ సాఫ్ట్వేర్, క్లౌడ్ సామర్థ్యాల్ని చూపించడానికే ఎక్కువ. యాపిల్ లాగా హార్డ్వేర్ అమ్మకాలే ప్రధాన ఆదాయం కాదు. ఓహో, అంటే సాఫ్ట్వేర్, క్లౌడ్, ఏఐ ఇవి మైక్రోసాఫ్ట్కి కీలకం. సరే, మరి గూగుల్, ఆల్ఫబెట్, వాళ్ల పిక్సెల్ ఫోన్లు, క్రోమ్బుక్స్ ఉన్నాయి. గూగుల్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆండ్రాయిడ్, సర్చ్. వాళ్ళ ఆధిపత్యం అక్కడ ఉంది. ఆదాయం కూడా దాదాపంతా యాడ్స్ నుంచే వస్తుంది. మరి పిక్సెల్ ఫోన్స్, క్రోమ్బుక్స్ లాంటి గ్యాడ్జెట్స్? ఆ హార్డ్వేర్ ఉంది, కానీ యాపిల్ లాగా కాదు. చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ వాడుతున్నాయి కదా, అదే వాళ్ళ బలం. పిక్సెల్ ఫోన్లంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ని ప్రదర్శించడానికి, గూగుల్ సర్వీసుల్ని ఇంటిగ్రేట్ చేయడానికి. అంటే హార్డ్వేర్ కంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ విస్తృతే వాళ్ళకి ముఖ్యం. గూగుల్ క్లౌడ్, యూట్యూబ్, వేమో లాంటివి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, అవి కూడా ముఖ్యమే. గూగుల్కి డేటా, అంటే యూజర్ డేటా చాలా కీలకం. వాళ్ళ వ్యాపారమంతా దాని చుట్టూనే తిరుగుతుంది. ఓకే, యాపిల్ హార్డ్వేర్తో లాభం, గూగుల్ సాఫ్ట్వేర్, డేటాతో. మరి అమెజాన్? వాళ్ళు ఈ-కామర్స్ నుంచి మొదలై ఎకో స్పీకర్స్, అలెక్సా, కిండిల్, ఫైర్ టాబ్లెట్స్ ఇలా గ్యాడ్జెట్స్ కూడా తెచ్చారు. అమెజాన్ అసలు కథ వాళ్ళ క్లౌడ్ సర్వీస్ AWS. అదే వాళ్ళ లాభాల ఇంజిన్. ఆ డబ్బుతోనే వాళ్ళు ఈ-కామర్స్లో విస్తరించగలిగారు, ఎకో లాంటి ప్రయోగాలు చేయగలిగారు. అంటే ఎకో, అలెక్సా ఇవి స్మార్ట్ హోమ్ మార్కెట్లోకి ఎంట్రీ పాయింట్లా? ఖచ్చితంగా. అవి స్మార్ట్ హోమ్కి గేట్వేస్. అలాగే యూజర్ డేటా సేకరించి వాళ్ళ యాడ్ బిజినెస్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. సో గ్యాడ్జెట్ అమ్మడం కంటే దాని వెనకున్న డేటా, సర్వీస్ ఇంటిగ్రేషన్ ముఖ్యం వాళ్ళకి. ఇంట్రెస్టింగ్. ఇక మెటా, ఫేస్బుక్, వాళ్ళు సోషల్ మీడియా కంపెనీ, కానీ ఇప్పుడు క్వెస్ట్ VR హెడ్సెట్స్తో హార్డ్వేర్లోకొస్తున్నారు. ఏంటి వాళ్ళ ప్లాన్? వాళ్ళ అతిపెద్ద ఆస్తి ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ యూజర్లు 100 కోట్లు. ఇప్పుడు రియాలిటీ ల్యాబ్స్ క్వెస్ట్ హెడ్సెట్స్తో మెటావర్స్ మీద పెద్ద బెట్ వేస్తున్నారు. అంటే ఫ్యూచర్ ఇంటర్నెట్ అని అంటున్నారు కదా, ఆ మెటావర్స్ కోసం ఈ గ్యాడ్జెట్స్. అవును, ఒక కొత్త అనుభూతిని క్రియేట్ చేసే ప్రయత్నం. కానీ యూజర్లని మార్చడం, టిక్టాక్ కాంటి పోటీని తట్టుకోవడం, ఇవి సవాళ్లు. ప్రస్తుతానికైతే యాడ్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇప్పటివరకు చూసిన కంపెనీలన్నీ ఏదో ఒక రకంగా కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్తో లింక్ అయి ఉన్నాయి. కానీ ఎన్విడియా కథ వేరేలా ఉంది కదా. వాళ్ళు డైరెక్ట్గా గ్యాడ్జెట్స్ అమ్మరు కదా. అస్సలమరు. వాళ్ళది తెర వెనుక పాత్ర. జీపీయూలు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్లో వాళ్ళు లీడర్స్. గేమింగ్ కోసం జీఫోర్సు, ఏఐ కోసం డేటా సెంటర్ జీపీయూలు. ఇప్పుడు ఏఐ విప్లవం నడుస్తోంది కదా, దానికి కావాల్సిన చిప్స్ వాళ్లే ఇస్తున్నారా? ఎస్, ఏఐకి కావాల్సిన అత్యంత కీలకమైన హార్డ్వేర్ కూడా లాంటి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఒక రకంగా బంగారం తవ్వే వాళ్ళకి పారలు, పలుగులు అమ్మినట్టుంది వాళ్ళ బిజినెస్. ఇప్పుడు ఓమ్నివర్స్ లాంటి ప్లాట్ఫామ్స్తో ఇంకా విస్తరిస్తున్నారు. భలే పోలిక చెప్పారు. సరే, చివరిగా శాంసంగ్. గెలాక్సీ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, చాలా పెద్ద హార్డ్వేర్ ప్లేయర్. విడిభాగాలు కూడా చేస్తారు. శాంసంగ్ బలమదే. వాళ్ళు చిప్స్, డిస్ప్లేలు లాంటి కీలకమైన కాంపోనెంట్స్ సొంతంగా తయారు చేసుకుంటారు. అందుకే వాళ్ళ ఫోన్లు, టీవీలు అంత కాంపిటేటివ్గా ఉంటాయి. వాళ్ళ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? చేస్తున్నారు. స్మార్ట్ థింగ్స్ ప్లాట్ఫామ్ టైజన్ OS వాడి వాళ్ళ డివైజ్లన్నింటినీ కనెక్ట్ చేసి ఒక కనెక్టెడ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. అర్థమైంది. సో ఒక్కో కంపెనీది ఒక్కో స్ట్రాటజీ, ఒక్కో బలం. మార్కెట్ షేర్ చూస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొబైల్లో ఆండ్రాయిడ్ వర్సెస్ iOS, డెస్క్టాప్లో విండోస్, క్లౌడ్లో AWS, అజ్యూర్, GCP, సర్చ్లో గూగుల్. అవును, ఈ ఆధిపత్యానికి కారణం ఆ స్టికీనెస్, అంటే యూజర్ని వాళ్ళ ఎకోసిస్టంలోనే ఉంచేయడం. యాపిల్ వంటి ఇంటిగ్రేషన్, యాప్ స్టోర్, సోషల్ నెట్వర్క్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అలాగే ఓపెన్ వర్సెస్ క్లోజ్డ్ స్ట్రాటజీల మధ్య తేడా కూడా ఉంది. ఆండ్రాయిడ్ లాంటివి మార్కెట్ షేర్ కోసం చూస్తే, యాపిల్ లాంటివి కంట్రోల్, ప్రాఫిట్స్ చూస్తాయి. నిజమే.
ఈ టెక్ ఎకోసిస్టమ్లు వాటి మధ్యలో ఉన్న ఈ గాడ్జెట్లు మన జీవితాలని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతోంది. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు ఏఐ ఇంకా ఇంటిగ్రేట్ అవుతుంది కదా. యాపిల్, గూగుల్, ఎన్విడియా లాంటి కంపెనీలు వాళ్ళ సొంత ఏఐ చిప్స్ తయారు చేస్తున్నాయి. వీటితో మన గాడ్జెట్లు పనిచేస్తే వాటితో మన ఇంటరాక్షన్, ఆ అనుభవం ఎలా మారిపోతుందో. అంటే మరింత స్మార్ట్గా, సహజంగా ఉంటాయంటారా? బహుశా భవిష్యత్తులో ఈ డివైస్లు యాంబియంట్ కంప్యూటింగ్ లాగా, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోయి మనకి తెలియకుండానే సహాయపడే స్థాయికి వెళ్తాయేమో. ఇది ఆలోచించాల్సిన విషయం కదా.